ఎవరన్నా నీ లైఫ్ వేస్ట్ అంటే లేదురా నువ్వు మంచోడివి అని మోటివేషన్ ఇవ్వాల్సింది పోయి వీళ్ళే నీ లైఫ్ వేస్ట్ నువ్వు చెడ్డ నీదే కాదు నాది అసలు ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న కలియుగంలో ఉన్న అందరి లైఫ్ వేస్ట్. సో మనందరం అపవిత్రులము, మనందరము పాపులము. సో మన అపవిత్రుల్ని పవిత్రంగా చేయడానికి భగవంతుడు అవతరించి ఉన్నారు శివ పరమాత్మని రూపంలో. సో దానికేంటి ఇదే ఇదే ఈ మురళియే ఆధారం. ఆ మురళి ఏంటి, ఆ మురళిలో ఏముంటది? మురళి అంటే చెప్పాను కదా, అవునవును. ఇప్పుడు అంతా ఉన్నదంట భౌతికం అంట, జడమైందంట. అంటే ఈ భూమి జడమైందంట, గాలి జడమైంది, నీళ్లు అన్ని జడమైనవి, చెట్లు జడమైనవి అంట. అసలు అంటే తర్వాత రియలైజ్ అయ్యాక నాకు వచ్చిన క్లారిటీ, అసలు అంతటా చైతన్యం ఉంది, వీళ్ళు జడమని ఎట్లా చెప్పారని నాకు తర్వాత క్వశ్చన్ వచ్చింది మళ్ళీ. అప్పుడు అందులో ఉన్నప్పుడు ఏమో ఆలోచించామంట మేము, అవును ఇవన్నీ జడమైనవి, శరీరం జడమైంది, ఆత్మనే చైతన్యమైంది. ఆత్మ చైతన్యమైంది బాబు, బట్ శరీరం లేకుండా ఏం చేయలేదు కదా. అప్పుడు మనం ఏమవుతాం? శరీరంగాము ఆత్మగా. మనం జీవించి ఉన్న జీవాత్మలం కదా. చనిపోతే ఎవరినైనా ప్రేతాత్మ అంటారు పోనీ కదా. సో బ్రతికున్నప్పుడు మనందరం జీవులము, జీవాత్మలం కదా. సో ఓన్లీ నేను ఆత్మను అక్కడ ఏం ప్రాక్టీస్ చేపిస్తారు తెలుసా? సో మనం వెళ్ళినాక కోర్స్ అయిపోతుంది, త్రిమూర్తి అయిపోయాక లక్ష్మీనారాయణ త్రిమూర్తి సృష్టి చక్రము, లక్ష్మీనారాయణ ద్వారా సత్యయుగం ఎట్లా ఉంటుంది, ఎన్ని లక్షలు వస్తుంది, ఎన్ని లక్షల జనాభా ఉంటారు అక్కడ, ఇలాంటి ఏవి జరగవు, అన్ని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లే మనకు ఆకలిస్తే ఇట్లా పండ్లను కిందికి పెట్టేస్తే ఆ ఒక్క పండు తీసుకొని మనం తీసుకుంటే బోలెడంత జ్యూస్ ఉంటుంది అందులో. సో మనం వండుకునే అవసరం ఉండదు. ఓకే ఓకే. అది ఇప్పుడేమో అది కొత్తగా సత్యయుగంలో జరిగేది. ఇప్పుడు ఉన్న మిగిలిన పక్షులు కోతులు అన్నీ ఆల్రెడీ చెట్లే తింటలేవా? ఇప్పుడు కూడా రా ఫుడ్ ఎంతమంది తినట్లేదు? ఓన్లీ ఫ్రూటేరియన్స్ ఎంతమంది లేరు? నేను ఎంతవరకు రా ఫుడ్ నా డైట్లో ఉంటుంది. సో కొత్తగా సత్యయుగం నుండి ఉండేది ఏముంది కదా. సో అప్పుడంతా ఈ వినాశనంలో వెళ్ళిపోయిన అందరూ మనుషుల యొక్క శవాలు భూమిలో కలిసిపోయి భూమి మొత్తం ఆర్గానిక్గా అయిపోద్దంట. అంటే మట్టి అనేది ఇంకా బాగా అందులో చాలా ఎరువు, ఆర్గానిక్ మ్యాటర్ పెరిగి ఆ తర్వాత చెట్లు చాలా పెద్దగా ఉండి పెద్ద పెద్ద రసాలు ఊరిన పండ్లు వచ్చేసి అసలు మనం వండుకునే అవసరం ఉండదంట. బంగారు గుహలు ఉంటాయంట. మనం తెంపుకునే పని లేదు, మనకు ఆకలేస్తే మనం ఇట్లా చూస్తే కిందకు చెట్టు వదిలేస్తుంది నీకు, కంటి చూపుతో వచ్చేస్తే కంటి చూపు అన్ని కంటి చూపుతోనే అయితే ఇంకా. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటి, బంగారు గుహలు ఉంటాయంట. సో బంగారు గుహల్లో ఉంటామంట. మరి బట్టలు వేసుకుంటామా వేసుకోమా అంటే, సత్యయుగంలో మనకి శరీరం యొక్క స్పృహ ఉండదు కాబట్టి బట్టలు వేసుకోరంట. ఓకే, ఇప్పుడేమో శరీరంతో పని లేదు, అప్పుడేమో శరీరం ఉన్నా అది పెద్ద మ్యాటర్ కాదు. ఓకే, అప్పుడు ఓన్లీ మనం అంటే ఏం చేస్తామో ఈ బ్రుకుటి మధ్యలో ఆత్మ గుర్తుగానే మన అందరం, మన మైండ్, మన మనసు, అంత బుద్ధి అన్నీ ఇక్కడే ఉంటాయంట. మిగిలిన శరీర స్పర్శ పట్ల ఉండేయంట మొత్తమే. సో అది చాలా పవిత్రమైన స్టేజ్లో ఉంటాయి కాబట్టి ప్రకృతి మనం ఎట్లా చెప్తే అట్లా ఉంటుందంట. సో మరి అక్కడ ఎటైనా తిరగాలన్నా, బోరు కొట్టినా ఏం చేయాలంటే పెద్ద పెద్ద నదులు, పెద్ద పెద్ద పుష్పాల చెట్లు ఉంటాయి. ఇంకా అంటే ఒక స్వర్గం ఎలా ఉంటుంది ఇంకా. సో అలా ఉంటుంది. అన్ని బంగారు గుహలు ఉంటాయి, వజ్రాలు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉంటాయి, ముత్యాలు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉంటాయి. నది ఏదైతే ఉందో పెద్ద పెద్ద నదులు ఏవైతే ఉన్నాయో పాల నదులు ప్రవహిస్తాయి అంట అక్కడ. పాల నదులు ప్రవహిస్తాయి, నీటి నదులు ప్రవహిస్తాయి. ఆవులు, గోవులు, అన్ని మన పులులు, సింహాలు అన్నీ ఒకటే నదిలో నీళ్లు తాగుతాయి అంట ఎప్పుడు సతయుగంలో. మరి వాటి ఫుడ్ ఏముంటుంది అది చెప్పలేదు, అది మేము కూడా ఎవరో అడగలే. అదే మొత్తం మనిషిని టార్గెట్ చేశారు కాబట్టి. సో నెక్స్ట్ ఏంటి, పిల్లలు ఎట్లా పుడతారు? ఈ రకం కంటి చూపుతో పుడతారు. సో పుట్టిన తర్వాత కొంత టైంకి లేగ పిల్లలాగా వాళ్ళు పరిగెడతా ఉంటారు. సో అప్పుడు ఇంకేంటి, ఇప్పుడు పిల్లలు పుట్టుతున్న వాళ్ళకి కాన్పులు అయితే చాలా దుఃఖంగా ఉంటుంది కదా. అప్పుడు అసలు దుఃఖమే ఉండదంట, చాలా ఆనందంగా పిల్లలు పుట్టేస్తారంట. ఎలాంటి శరీరానికి ఏ నొప్పి బాధనే ఉండదంట. ఇప్పుడు కూడా కరెక్ట్గా మనం చేయాల్సిన ప్రాసెస్లో చేస్తే ఎలాంటి నొప్పి బాధలు ఏవి లేకుండా ఆనందమైన జీవితాన్ని అసలు ఏది ఇక చెప్పాలంటే నీవు వాటర్లో, ఇప్పుడు వాటర్లో ఉండి పిల్లలకి జన్మనిచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా సహజ ప్రసవం నవ్వుతూ బాధ లేకుండా. ఆటోమేటిక్ ఇప్పుడు మనం మలమూత్రాలు ఎట్లా విసర్జిస్తామో బేబీ బయటకు వచ్చేటప్పుడు కూడా అంతే సహజమైన ఆనందంతో పిల్లల్ని కంటున్న తల్లులు ఉన్నారు. అంటే ఇప్పుడు అలాంటి పద్ధతులు కనుక్కొని వాళ్ళు అలాంటి ప్రాక్టీసెస్ చేసుకొని కంటున్న వాళ్ళు ఉన్నారు. నొప్పి బాధ ఉన్నది నేను ఒప్పుకుంటున్నా, కాదనట్లేదు. కాన్షియస్ లేకుండా ఒక హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆపరేషన్ చేయించుకున్నా లేదా
జరిగింది. కానీ దాని అర్థం అందరూ దుఃఖంలో ఉన్నట్టు కాదు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని కనడం అనేది దుఃఖం అని వాళ్ళు భావిస్తున్నారు. ఆ టైంకి ఏదో ఫిజికల్ గా కొంత నొప్పి వచ్చింది, తర్వాత తగ్గిపోతుంది. ఇప్పుడు నొప్పి ఉంటే ఉంటే ఉన్నదండి. ఇప్పుడు అది అయితే ఏంటి, ఆనందాన్ని భరిస్తున్నారు, అది అవును. ఆనందం అని అనుకుంటున్నారు. అంతే కదా. ఇప్పుడు సో అక్కడ ఏ నొప్పి ఉండదు. అంటే ఇప్పుడు ఏంటిది ఓవరాల్గా ఏం చేస్తారంటే, అంటే కలియుగం అంతా దుఃఖపూరితమైన ప్రపంచం, దుఃఖపూరితమైన మనుషులు, ఏమున్నా దుఃఖమే దుఃఖం, నరకమే నరకం ఇదంతా. సో మన సత్యయుగంలోకి వెళ్తే అవన్నీ ఉంటాయి కదా. సో దాని గురించే ఇప్పుడు వర్క్ చేయాలి, దాని గురించే మన నిమిషం నిమిషం టైం అంతా చేయాలి. సో నెక్స్ట్ ఏంటి, పిల్లలు ఎట్లా పెరుగుతారు మరి, అక్కడ జోడీలు ఏం జరుగుద్ది అంటే, అక్కడ మళ్ళీ ఎలా ఉంటుందంట, ఇప్పుడు ఈ జోడీ ఉన్నారు కదా లక్ష్మీనారాయణల కంట, లేదా మిగిలిన జోడీలు అందరికీ పిల్లలు పుడతారు. ఎవరు, కవల పిల్లలు పుడతారు. వాళ్ళు కూడా కవల పిల్లలు ఎవరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడతారు. వాళ్ళే పెరిగి మళ్ళీ వాళ్ళే జోడీ అవుతారంట. మరి ఇది ఎట్లా అవుతుంది? ఒక తల్లికి ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు కంటి చూపుతో అయిపోతాయి కదా, అనుకోకుండా వేరే వాళ్ళ పిల్లలు వీళ్ళు ఒకేసారి అనుకోకుండా చూసుకుంటే పిల్లలు పుట్టేస్తారా? ఆహా, వీళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో, ఈ క్వశ్చన్ నేను అడగలే వాళ్ళని, బట్ బాగుంది క్వశ్చన్. ఇప్పుడు అడగాలి కొత్త వాళ్ళని, ఎవరితో నేను అడిగించాలి. సో అక్కడ ఏం చెప్పారంటే, బంగారు గుహలలో ఎవరి గుహలలో వాళ్ళు ఉంటారు, ఎప్పుడు ఆత్మిక స్థితిలో ఉంటారంట. ఆత్మిక స్థితి అంటే ఈ బ్రుకుటి మధ్యలో నక్షత్రం ఏదైతే వెలుగుంటుందో ఆ గుర్తులోనే, ఆ మెమొరీలో ఉంటారంట. మిగిలిన ఈ శరీరం స్పృహ ఉండదంట. సో అప్పుడు ఏంటి, ఈ పిల్లలు పెరిగి మళ్ళీ వీళ్ళు జోడీ అయితే వాళ్ళు అన్న చెల్లెలు అవుతున్నారు కదా, వాళ్ళు ఎట్లా జోడీ అవుతారు మరి? ఇది ఎంత చాలా దరిద్రంగా ఉంది వినడానికి. అంటే ఇప్పుడు అన్న చెల్లెళ్ళు ఈ శరీరము వరుసలన్నీ తెలుస్తున్నాయి, కానీ అక్కడ అసలు మనకు శరీర స్పృహనే ఉండదు, ఆత్మిక స్థితిలో ఉంటాం, చైతన్య స్థితిలో ఉంటాం, చైతన్య స్థితిలో ఉంటావు. కాబట్టి అప్పుడు ఓన్లీ ఎవరైతే జోడీ పుట్టారో వాళ్ళే పెరిగి వాళ్ళే జోడీ అవుతారు, వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ పిల్లలకి జన్మనిస్తారు అని చెప్పారు. సో అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగినాం మేము ఇట్లనే, మీరు అడిగినట్టు అడిగితే ఇవి నెక్స్ట్ మీకు పోతూ ఉంటే తెలుస్తూ ఉంటాయి. అక్కడ మళ్ళీ నోరు మోపించడం, మ్యానిపులేషన్. సో ఇలా అయ్యాక పిల్లలు ఇలా పుట్టారు కదా. సో ఇది సత్యయుగం ఎట్లుంటుంది, త్రేతాయుగం ఎట్లుంటుంది. సో సత్యత్రేతాల్లో మీరే మళ్ళీ రాజులు అవుతారు. ఇప్పుడు ఎవరు ఝాన్సీ లక్ష్మీబాయి, రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ అందరూ ఎవరు అనుకుంటున్నారు మీరు? అప్పటి కాలంలో ఇప్పుడు వీరేంద్ర దేవి దీక్షిత్, దాదా లేఖరాజ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే సత్యయుగం త్రేతాయుగంలో దేవుళ్ళుగా, నెక్స్ట్ డిఎన్ఎస్టీ అందరికి నాయకుడిగా ఉండి, ద్వాపరయుగం నుండి వీళ్ళే ఛత్రపతి శివాజీ కొడుకుగా, వీళ్ళే నెక్స్ట్ రాణా ప్రతాప్గా వీళ్ళే పుట్టారంట. ఆ రోల్స్ వీళ్ళు ప్లే చేసి వచ్చారు వాళ్ళు. అలాగే ఇప్పుడు సంగమ యుగం కదా నడుస్తుంది. ఇప్పుడు వినాశనం అయిపోతుంది, ఇంకా వినాశనం అయిపోయాక సత్యయుగం స్టార్ట్ అవుతుంది. అప్పుడు వీళ్ళే కదా మెయిన్ రోల్ ప్లే చేసేది. మిగిలిన వాళ్ళందరూ వీళ్ళ ప్రజలుగా ఉంటారు. ప్రజలే ఏం పాత్రలు అందరికి తెలియదు కదా, హీరో పాత్రలే అందరికి తెలుస్తాయి. కాబట్టి సో వీళ్ళు నెక్స్ట్ నుండి ఈ రాణా ప్రతాప్గా కానీ ఛత్రపతి శివాజీగా ఎవరెవరు మన హిస్టరీలో స్వతంత్ర సమరయోధుల గురించి అన్ని మంచి మంచి పనులు చేశారు అన్ని వీళ్ళు అన్నమాట. మాక్సిమం వీళ్ళు అప్పుడు వచ్చి అవన్నీ వీళ్ళు జన్మలు తీసుకుంటూ మళ్ళీ వాళ్ళ రోల్స్ ప్లే చేస్తూ చనిపోతూ, మళ్ళీ జన్మ తీసుకుంటూ మళ్ళీ చనిపోతూ, అలా లాస్ట్ కి ఏమైంది, వీళ్ళు ఇప్పుడు వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఇతను ఉన్నాడు, అతను దాదా లేఖరాజు ఉన్నారు.